నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. వేసవి కాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏం తినకూడదు, ఇది చాలా కీలకం. వాతావరణ కాలుష్యం వల్ల, అడవులను విచక్షణారహితంగా నరికివేయటం వల్ల గ్లోబల్ వార్మింగ్, బాహ్య ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతూ ఉంది. రోహిణీ కార్తెలో రోళ్ళు పగిలిపోతాయని మన పెద్దలు సామెత చెప్తారు. నిజంగా రోళ్ళు పగిలిపోయే పరిస్థితి ఆసన్నమైంది. ఈ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిన తర్వాత ఏసీలు కూడా పనిచేయటం లేదు. కారు ఏసీలు పనిచేయవు, ఇంట్లో పెట్టుకునే ఏసీలు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అటువంటి సమయంలో 10 రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తినటము ద్వారా వేసవి తాపాన్నించి బయటపడవచ్చు, వడదెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, జాతీయ రహదారులు నిర్మించే కార్మికులు, వీళ్ళందరూ కూడా ఎండలో పనిచేయటం వల్ల వాళ్ళు ఈ రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా, వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. మొట్టమొదటిది కీరా దోసకాయ. కీరా దోసకాయ దానిపైనుండే తోలు తీయవలసిన అవసరం లేదు. కీరా దోసకాయలో నీరు ఎక్కువ ఉంటుంది, దాంట్లో విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. కీరా దోసకాయ ప్రతిరోజు ఉదయం టిఫిన్తో, మధ్యాహ్న భోజనంతో, రాత్రి భోజనంతో పాటు 3 పూట్ల ఒక దోసకాయ తప్పనిసరిగా తినటం మంచిది. ఇక రెండోది పుచ్చకాయ. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. బాగా ఉష్ణం ఎక్కువ ఉన్నప్పుడు పుచ్చకాయ తింటే శరీరంలోకి నీటి శాతం సమృద్ధిగా లభించి వడదెబ్బ తగలకుండా నివారిస్తుంది. 3 ఉల్లిపాయ. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే ఒక సామెత ఉంది. అది సామెత కాదు, అది నిజమే. పచ్చి ఉల్లిపాయ తింటే మంచిది. టిఫిన్తో పాటు మధ్యాహ్న భోజనం, రాత్రిపూట కూడా ఉల్లిపాయ తినాలి. ఉల్లిపాయ పచ్చడి. అలాగే ఉల్లిపాయని పప్పుచారు, సాంబారు, రసంలో పెద్ద ఉల్లిపాయ వేసి ఉడికిన తర్వాత తినటం. ఉల్లిపాయని వేయించితే దాంట్లో ఉండే పోషక విలువలు నశించిపోతాయి. ఉడకబెట్టిన ఉల్లి లేదా పచ్చి ఉల్లిపాయ తినాలి. కనుక మనం టిఫిన్తో పాటు, అన్నంతో పాటు ఉల్లిపాయ తినాలి. ఉల్లిపాయపై నిమ్మరసం పిండుకుంటే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. ఇక 4 టమోటాలు. టమోటాలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. టమాటాలు ఎక్కువగా తినటం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవు. మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు టమాటాలు తినకూడదు. టమోటాలు తినటం వల్ల మాత్రం రాళ్ళు ఏర్పడవు. రాళ్ళు ఉన్నవి మాత్రం అవి తినకూడదు. టమోటాలు తినటం వల్ల దాంట్లో ఉండే లైకోపీన్ అనే పదార్థ ప్రభావం వల్ల వడదెబ్బ తగలకుండా నివారిస్తుంది. ఇక 5 నిమ్మ. ప్రతిరోజు కనీసం ఒక నిమ్మకాయ వాడాలి. నిమ్మకాయని నీళ్ళల్లో కలుపుకుని తాగొచ్చు, నిమ్మకాయని మజ్జిగలో పిండుకుని తాగొచ్చు, నిమ్మకాయ మజ్జిగ తాగొచ్చు. నిమ్మకాయని మనం తాగే మంచినీళ్ళల్లో పిండుకుని దాంట్లో తాగొచ్చు. నిమ్మకాయని శాకాహారులు, మాంసాహారులు కూడా కూరల్లో పిండుకోవచ్చు. పప్పుచారు, సాంబార్లో నిమ్మ పిండుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ మనిషికి ఒక నిమ్మకాయ తింటే, నిమ్మకాయ వినియోగిస్తే ఈ వడదెబ్బకు మనం దూరంగా ఉంటాం. ఇక 6 పైనాపిల్, అనాస పండు.
పైనాపిల్ రసం వల్ల ప్రయోజనం లేదు. ముక్కలు కోసుకుని ఆ పైనాపిల్ ముక్కలు తినాలి. రోజు ఇంట్లో అందరూ కూడా తినచ్చు. 7 మజ్జిగ. మజ్జిగ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. మజ్జిగలో బీపీ లేని వాళ్ళు ఉప్పేసుకోవచ్చు. తర్వాత లస్సీ అని ఉంది. మజ్జిగలో పంచదార చక్కెర కలిపి లస్సీ తయారు చేస్తారు. షుగర్ లేని వారు లస్సీ తాగొచ్చు. మసాలా మజ్జిగని తయారు చేస్తారు. మజ్జిగలో అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు ఇవన్నీ వేసి మసాలా మజ్జిగ తయారు చేస్తారు. పలచటి మజ్జిగ గంటకు తాగటం ఆరోగ్యానికి మంచిది. వేసవి ప్రారంభం కాగానే చాలామంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు రోడ్డు మీద వెళుతున్నప్పుడు దాహార్తి తీర్చడానికి చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కేవలం మంచినీరు సరఫరా చేయకుండా మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయటం మంచిది. పెద్ద ఖర్చులో పెద్ద తేడా ఉండదు. కానీ కేవలం మంచినీళ్ళు ఇచ్చే కంటే ఒక మట్టి కుండలో మజ్జిగ, మరో మట్టి కుండలో నీళ్లు, ముఖ్యంగా లయన్స్, రోటరీ, జేసీసు, రెడ్ క్రాసు, సత్యసాయి సేవా సమితి లాంటి సంస్థలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు, మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ఉపయోగించటం, మజ్జిగ ఇవ్వటం మంచిది. ఈ నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ ఐస్ వేయటం మంచిది కాదు. ఐస్ వేయటం వల్ల ఐసులో ఉండే సూక్ష్మక్రిముల వల్ల టైఫాయిడ్, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చే అవకాశం ఉంది. కనుక కొత్త కుండలు కొని కొత్త కుండల్లో పోస్తే చల్లగా ఉంటాయి. లేదు ఒక వాటర్ కూలర్ని పెట్టుకోవచ్చు. కరెంటు సరఫరా ఏర్పాటు చేసి వాటర్ కూలర్ ద్వారా సరఫరా చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మంచు ఐసు వాడకూడదు. ఐసు వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి. ఐసు వల్ల దగ్గు, పడిశము, గొంతు నొప్పి ఈ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. 8 అరటిపండు. అరటిపండులో రకరకాలు ఉన్నాయి. చక్కెరకేళి, అమృతపాణి, పచ్చ అరటిపండు, ఎన్ని రకాలున్నా అరటిపండు వేసవి తాపాన్ని తగ్గించటంలో మంచి ప్రయోజనం ఉంది. 9 మామిడి పండు. వేసవి పండు మామిడి పండు. రకరకాల పండ్లు ఉంటాయి. ఆ బంగినపల్లి పండు తినేటప్పుడు దానిపై నుండే తోలుతో సహా కోసుకుని తినాలి. ఈ మామిడి పండు మాగబెట్టడానికి కార్బైడ్ వినియోగించకూడదు. రైతులు మార్కెట్లలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రైపెనింగ్ ఛాంబర్స్ అంటారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసే రైపెనింగ్ ఛాంబర్స్ ద్వారా వాటిని మాగబెట్టాలి. కార్బైడ్ వినియోగం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మామిడిలో విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ సి, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం ఉంటాయి. పచ్చి మామిడికాయ కూడా చాలా మంచిది. ముంత మామిడి, కొబ్బరి మామిడి అని ఉంటుంది. అది తిన్నా కూడా దాంట్లో కూడా విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు షుగర్ వ్యాధి లేకపోతే ప్రతిరోజు దొరికినప్పుడల్లా కొబ్బరి మామిడి కానీ, బంగినపల్లి కానీ, రసం కానీ, చిత్తూరు మామిడి, కలెక్టర్ మామిడి కానీ, ఏ మామిడి పచ్చి మామిడి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. పచ్చి మామిడిని పప్పులో వేసుకోవటం, పప్పుచారు, సాంబార్లో వేసుకోవటం, ఆ విధంగా కూడా కూరలో వినియోగించటం, రోటి పచ్చడి చేసుకోవటం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఇక 10 కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు వేసవిలో ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది.
డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా పరిమితంగా కొబ్బరి నీళ్లు నిశ్చింతగా తాగొచ్చు, సమస్య ఏమీ లేదు. మన ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే కాఫీ టీలు ఇవ్వకుండా, కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, లేదా మజ్జిగ ఇవ్వండి. కాఫీ టీలు, కూల్ డ్రింక్స్ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. వేసవిలో చేయకూడని పనులు ఉన్నాయి. కొంతమందికి ఒక అపోహ ఉంది, వేసవి తాపం ఎక్కువగా ఉంది, మధ్యాహ్నం బీరు తాగితే శరీరం కూల్ అయిపోతుందనే ఒక దురభిప్రాయం ఉంది. బీరు తాగటం వల్ల మిమ్మల్ని ఏ రకంగా కూడా కాపాడదు, మీ కాలేయం పాడైపోతుంది. కనుక 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి బీర్లు తాగటం వల్ల మీ ఒళ్ళు గుల్లైపోతుంది. మద్యము సేవించకూడదు. కాఫీ టీలు పరిమితంగా రోజుకు 2 కప్పులు దాటి తాగకూడదు. కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. కూల్ డ్రింక్స్ అనగా గ్యాసు నింపిన రంగు నీళ్లు మాత్రమే, రంగు చక్కెర నీళ్లు. దాంట్లో రుచి కోసం రసాయనాలు, వాసన కోసం రసాయనాలు, నిలవ ఉండటానికి రసాయనాలు. ఈ కూల్ డ్రింక్స్లో వాడే రసాయనాల వల్ల నరాల బలహీనత, షుగర్ల శాతం పెరిగిపోవటం, దీర్ఘకాలికంగా వాడితే క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవరు కూడా సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వాడద్దు. పండ్లు కూడా పండు తినాలి, కానీ పండ్ల నుంచి రసము తీయకూడదు. అలాగే మనకి సీసాల్లో, డబ్బాల్లో, అట్టపెట్టెల్లో రసాలు ప్యాక్ చేసి వస్తాయి. ఆరెంజీ, జామ, పైనాపిల్, యాపిల్, ఈ జ్యూస్ అన్నీ కూడా 2-3 సంవత్సరాలు నిల్వ ఉండడానికి రసాయనాలు కలుపుతున్నారు. వాసన కోసం, రంగు కోసం రసాయనాలు కలుపుతున్నారు. తాజా పండ్లు మార్కెట్లో దొరుకుతుంటే ఆ పండు తెచ్చి ఆ పండు తినండి. ఇంట్లో కూడా ఆ పండు నుంచి రసం తయారు చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయొద్దు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా వేసవిలో పండ్లు తినచ్చు. పండు తీగా ఉందని చెప్పి మీ షుగర్ పెరగదు. పండులో ఉండే పీచు ప్రభావం వల్ల మీ షుగర్ శాతం పెరగదు. షుగరు వ్యాధి ఉన్న వాళ్ళు అన్ని పండ్లు తినండి. తినకూడనివి 6 ఉన్నాయి వేసవిలో: అరటిపండు, మామిడి పండు, సపోటా పండు, సీతాఫలం, రామాఫలం. సీతాఫలం, రామాఫలం అన్నదమ్ములు లాంటివే, ఒకే కుటుంబానికి చెందినవి. ఖర్జూర పండు, తర్వాత మన జాక్ ఫ్రూట్, పనస పండు. ఈ 6 రకాల పండ్లు వదిలేసి మిగతా పండ్లు తీసుకోవటం వల్ల వేసవి తాపాన్ని నుంచి మనం కాపాడుకోవచ్చు. వేసవి కాలంలో కనీసము రోజుకి 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. ఏసీ ఇల్లు, ఏసీ కారు, ఏసీ ఆఫీస్ ఉన్నవాళ్ళు కనీసం 3 లీటర్లు తాగాలి. అది ఎండలో పనిచేసి చెమట ఎక్కువ పట్టి ఏసీలు లేని వాళ్ళు రోజుకు 5 లీటర్లు తాగాలి. దప్పిక, దాహం అవుతుందా దానికోసం ఎదురు చూడొద్దు. ప్రతి గంటకు 1 గ్లాసుడు నీళ్లు తాగుతూ ఉండాలి. ఆ విధంగా విపరీతంగా పెరిగిపోతున్న ఎండల సమయంలో వేసవి తాపాన్నించి, వడదెబ్బ నుంచి మనల్ని మనము రక్షించుకోవచ్చు.